దేవుడిని ఎరగని ప్రజలకి ఆహ్వానంగా ఉండాలి. అందుకే మనం చూస్తే యేసయ్య Matthew 11:28 ఏమో నా దగ్గరికి రండి అన్నాడు. మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి శిష్యులకేమో పొండి అంటున్నాడు అనమాట. ఇది మిస్ అవుతున్నాం, దాన్ని రివర్స్ లో పాటిస్తున్నారు అన్నది కొంతమంది. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం క్లియర్గా, కానీ అన్ని జనులేమో రావట్లేదు. అంటే నేను కూడా ఒక మాట చెప్తాను. అంటే నేను క్రైస్టియానిటీ గురించి బాగా తెలుసు, నేను కూడా పరిచర్యలో ఉన్నాను కాబట్టి. మన వాళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళకు వెళ్ళి ఎవరు కూడా సువార్తను ప్రకటించరు. వీళ్ళు పక్కన పాస్టర్లు మీటింగ్ పెట్టారని వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు, వాళ్ళ చర్చ ఎదురుగానే పోస్టర్స్ వేసి వస్తారు. ఈ పాంప్లెట్స్ కొన్ని ఆ పాస్టర్ గారికి ఇచ్చేసి వస్తారు, మీ వాళ్ళందరికీ ఇవ్వండి పలానా రోజు మీటింగ్స్ అని. ఏంటి వీళ్ళ టార్గెట్? ఒక మంచి స్పీకర్ని పిలిపించాలి, మంచిగా కానుకలు వసూలు చేసుకోవాలి, వీళ్ళని బలపరిచి ఆ చర్చలో వాళ్ళని ఇలా కొని కూర్చోబెట్టుకోవాలి. ఇది అంతేగాని అసలు వీళ్ళకి అవసరం లేదు, మనం ఎక్కడికో తెలియని వాళ్ళకి పోయి చెప్పాలి అన్న మీలాంటి భారం అసలు లేదు వాళ్ళకి.